అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం జేఈఈ మెయిన్స్ జనవరి సెషన్స్ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి విద్యార్థులు అనేక రకాలుగా కృషి చేస్తున్నారు. తొలి సెషన్లోనే తమ సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలని ఆశిస్తున్నారు. అయితే ఎవరైనా జేఈఈ మెయిన్స్లో వాళ్ళు ఆశించినట్టుగా అడ్వాన్స్డ్ రాసి ఐఐటీలో సీటు దక్కకపోయినా, ఎన్ఐటీలో ఆశించిన చోట అవకాశం రాకపోయినా, అలాంటి వాళ్ళందరికీ ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్స్లో ఒకటి మనం తెలుసుకుందాం. ఈరోజు వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోయే ఇన్స్టిట్యూషన్ ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, DIICT. చాలా ఫేమస్ ఇన్స్టిట్యూషన్, చాలా కాలంగా నడుస్తుంది. ధీరుభాయ్ అంబానీ పేరుతో నడుస్తున్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్ గుజరాత్లోని గాంధీనగర్లో ఉంది. చాలా తక్కువ మంది స్టూడెంట్స్తో నిర్వహిస్తుంటారు. చాలా పరిమితిలో ఇంటేక్ ఉంటుంది కాబట్టి, పరిమిత సంఖ్యలో స్టూడెంట్స్ కాబట్టి దానికి తగ్గట్టుగానే అక్కడ క్వాలిటీ కూడా ఉంటుంది. ఎక్కువ మందిని చేర్చుకుని అనేక మందిని అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరినీ చేర్చుకునే దానికోసం, అది లాభాల కోసం నిర్వహిస్తున్న ఇన్స్టిట్యూట్ కాదని అంబానీ గ్రూప్ చెప్తోంది. దాంతోపాటుగా మొత్తం 3 విధాలుగా ఇక్కడ చేరేదానికోసం ఛాన్స్ ఉంటుంది. అదొకటి ఎన్ఆర్ఐ కోట, 2 గుజరాత్ స్టేట్ లోకల్ కోట, 3వది నేషనల్ వైడ్గా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల విద్యార్థులు జేఈఈ మెయిన్ స్కోర్తో చేరేందుకు ఉన్నటువంటి కోట. 3 రకాల కోటా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి కోర్సులు ఏంటి, ఏ కోర్సులో ఎన్ని సీట్లు ఉంటాయి, ఫీజు ఎట్లా ఉంటుంది, అడ్మిషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ వివరాలన్నీ మనం తెలుసుకుందాం. ఇప్పుడు మొదట ఇంటేక్, ఏ కోర్సులో ఎంతమందిని తీసుకుంటారు అన్నది మనం పరిశీలిస్తే, నెంబర్ ఆఫ్ సీట్స్ ఇది 225 సీట్స్ మొత్తం ఉంటాయి. ఎవరికంటే ఇది జేఈఈ మెయిన్స్తో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉన్నటువంటి అవకాశం. అందులో బీటెక్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ICT పేరుతో 131 సీట్లు ఉంటాయి. బీటెక్ హానర్స్ ఇన్ ICT విత్ మైనర్ ఇన్ కంప్యూటేషనల్ సైన్స్, ఇందులో 47 సీట్లు ఉంటాయి. బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 26 సీట్లు ఉంటాయి. బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ VLSI డిజైన్ 21 సీట్లు ఉంటాయి. చాలా 4 బ్రాంచెస్ ఉన్నాయి. చాలా పరిమితి సంఖ్యలో స్టూడెంట్స్ ఉంటారు. అందులో మళ్ళీ IT రిలేటెడ్ కోర్సులే 3 ఉన్నాయి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది, ICT విత్ మైనర్ ఇన్ కంప్యూటేషనల్ సైన్స్ ఉంది, దాంతోపాటుగా కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ICT. ఇక్కడ బ్రాంచెస్ కాంబినేషన్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ICT, చాలా చోట్ల మనం కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో డేటా సైన్స్, AML, ఇతర రకరకాల మైనర్స్ని మేజర్స్ని మనం చూసుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం ICT పేరుతో ఒక బ్రాంచ్ ఉంది. ఇందులోనే ఎక్కువ మంది స్టూడెంట్స్కి అవకాశం ఉంది. ఇది జేఈఈ మెయిన్ స్కోర్తో ఇచ్చేటువంటి సీట్లు 131, ఇదే హైయెస్ట్. మిగతా అన్ని తక్కువ పరిధుల్లోనే ఉన్నాయి. ఈ ఒక్క బ్రాంచ్లో మాత్రమే సుమారుగా 200 మంది స్టూడెంట్స్ ఉంటారు. మిగతా అన్ని బ్రాంచెస్లోనూ 100 లోపు మాత్రమే ఉంటారు. చూడండి ఎంత పరిమితిలో ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు. చాలా ఫేమస్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి దానికి తగ్గట్టుగానే సంఖ్య కూడా ఉంటుంది. ప్రోగ్రామ్ స్ట్రక్చర్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ప్లేస్మెంట్స్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మనం గమనించాల్సినటువంటి అంశం. హైయెస్ట్ ప్లేస్మెంట్ చూస్తే 82 లక్షల రూపాయలు వచ్చిందండి ప్యాకేజ్, హైయెస్ట్ ప్యాకేజ్. ఇది యావరేజ్ ప్యాకేజ్ 19,70,000 రూపాయలు యాన్యువల్ ప్యాకేజ్, 19,70,000. ఇది మళ్ళీ NIRF రికార్డ్స్ ప్రకారంగా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. చాలా పెద్ద ప్యాకేజ్. 82 లక్షలు అంటే చాలా మామూలు సాధారణ కాలేజీల్లో ఎక్కడ వచ్చేదానికోసం అవకాశం లేదు. గాంధీనగర్, అది గుజరాత్ క్యాపిటల్. అక్కడ అడ్మినిస్ట్రేషన్తో పాటుగా ఇటీవల అహ్మదాబాద్ కేంద్రంగా భారీగా సాఫ్ట్వేర్ కూడా డెవలప్ అవుతుంది. అనేక రకాల వ్యవహారాలకి ఇప్పుడు అహ్మదాబాద్ కేంద్రంగా మారుతుంది. కాబట్టి అక్కడ చాలా రకాల అవకాశాలు ఉంటాయి. దానికి తగ్గట్టుగానే ప్యాకేజ్ కూడా ఏటా పెరుగుతున్నటువంటి తీరుని మనం చూడొచ్చు. కేవలం కరోనా ఏడాదిలో తప్ప మిగతా అన్ని ఏడాదులు వరుసగా పెరుగుతూ వెళ్తోంది. అది దానికి సంబంధించి ఇక కంపెనీలు కూడా ఏ కంపెనీలు వస్తాయి అన్నది కూడా వాళ్ళ దాంట్లో వెబ్సైట్లో చాలా క్లియర్గా చూపించారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్మ్యాన్ సాచ్ లాంటి చాలా ఫేమస్ కంపెనీలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇందాక చెప్పుకున్న ఎలిజిబిలిటీ క్రైటీరియా, మనం జేఈఈ మెయిన్స్లో ఖచ్చితంగా మంచి ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. 10+2లో స్టూడెంట్స్ మాత్రం వాళ్ళు మినిమం మార్క్స్ తెచ్చుకొని ఉండాలి. దాంతోపాటుగా జేఈఈ మెయిన్స్ ఆధారంగానే ఇక్కడ అడ్మిషన్ ఇస్తారు.
దాంతోపాటు ఇంకా ఏమన్నా ఏజ్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్ కాబట్టి ఇది 99 తర్వాత పుట్టుండాలని ఉంది. ఇది 2000 తర్వాత పుడితే మాత్రమే ఈ ఏడాది అడ్మిషన్ ఉంటుంది. సెలక్షన్ ఎట్లా చేస్తారన్నది ఫీజు స్ట్రక్చర్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఫీజు స్ట్రక్చర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫీజు మనం చూస్తే ట్యూషన్ ఫీజు ఒక్కొక్క సెమిస్టర్కి 1,50,000 అంటే ఏడాదికి 3 లక్షల రూపాయలు, 4 ఏళ్లకి 12 లక్షల రూపాయలు ట్యూషన్ ఫీజు అవుతుంది. అది కాకుండా రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం 2,500 ఉంది. అదేవిధంగా కాస్ట్ అండ్ డిపాజిట్ ఇది రిఫండబుల్ కాబట్టి ఇది పెద్ద మనం దాన్ని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. హాస్టల్ రెంట్ 27,500 ఫర్ సెమిస్టర్. 8 సెమిస్టర్లు చూస్తే దాదాపుగా 2 లక్షల రూపాయలు అవుతుంది. అంటే 12, 2 14 లక్షల రూపాయలు అవుతుంది. దాంతోపాటుగా ఫుడ్కి నెలకి 5,500 రూపాయలు. ఇది సుమారుగా 11 నెలలు ఉన్నారనుకుంటే ఇదొక పోనీ ఏడాది పూర్తిగా ఉన్నప్పుడు కూడా 60,000 రూపాయలు అవుతుంది. 4 ఏళ్లకి 4,60,000 2.5 లక్షలు అంటే 16.5 లక్షలు 17 లక్షల రూపాయలతో ఇక్కడ బీటెక్ పూర్తి చేసేదానికోసం ఛాన్స్ ఉంది. బీటెక్లో కూడా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ మనం చూసాం. ఐసీటీ లాంటి కాంబినేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ డిజైన్ ఉంది. ఇట్లాంటి కొంత లేటెస్ట్ కాంబినేషన్స్తో ఇక్కడ డిగ్రీకి బ్యాచిలర్ డిగ్రీకి బీటెక్ చేయడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఫీజు మాత్రం సుమారుగా 17 లక్షలు, మ్యాక్సిమం 17 లక్షలతో ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇక దాంతోపాటుగా ఈ ఫీజులతో పాటుగా మనం ఇంకా ఏదైనా అదనంగా వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఏమన్నా కావాలనుకుంటే దానికి కొద్ది మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా కలిపి 4 ఏళ్ళకి కలిపి 1 లక్ష రూపాయలు అనుకోవచ్చు. అయితే ఇక్కడే ఎడ్యుకేషన్ లోన్ కూడా వెంటనే వచ్చేదానికోసం ఛాన్స్ ఉంది. ఆ ఇన్స్టిట్యూషన్స్లోనే బ్యాంక్స్ ఉన్నాయి. వాళ్ళ అడ్మిషన్ దొరికిందని చెప్పంగానే వాళ్ళే లోన్ ఇస్తారు. ఆ లోన్తో పాటుగా చాలా మంచి స్కాలర్షిప్ ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మంచి స్కాలర్షిప్స్ ఇందులో చదువుతున్నటువంటి మొత్తం స్టూడెంట్స్లో దాదాపుగా 4 ఏళ్ళకి కలిపి 2,000 మంది స్టూడెంట్స్ అక్కడ క్యాంపస్లో ఉన్నారనుకుంటే అక్కడ 2,000 మందిలో 1,300 మందికి స్కాలర్షిప్స్ ఇస్తున్నారండి. అంటే 65% స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ తెచ్చుకునే దానికోసం ఛాన్స్ ఉంది. అట్లా మీరు ఒకవేళ అక్కడ DAIICTలో చేరడానికి తగ్గట్టుగా మీకు ఒక అడ్మిషన్ వస్తే మంచి స్కాలర్షిప్స్ కూడా దక్కడానికి ఛాన్స్ ఉంది. రకరకాల స్కాలర్షిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. స్కాలర్షిప్స్తో పాటుగా ఇతర అనేక రకాల స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. స్కాలర్షిప్స్ రూపంలో ఇన్స్టిట్యూషన్ చేస్తుంది. ఇంకా అదర్ స్కాలర్షిప్స్ కూడా చాలా ఉన్నాయి. అక్కడ స్టేట్ గవర్నమెంట్, గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా కూడా ఆ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా మంచి స్కాలర్షిప్స్, మొత్తం ట్యూషన్ ఫీజు వేవర్ అయ్యేటట్టు తగ్గట్టుగా ఇక్కడ స్కాలర్షిప్స్ దక్కడానికి అవకాశం ఉంది. అయితే ఇవన్నీ గ్యారంటీ కాదు. పేరెంట్స్ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే మీ పిల్లల్ని ఎవరినైనా కానీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా అక్కడ చేర్చాలనుకున్నప్పుడు 17 లక్షల రూపాయలు ఫీజు అవుతుంది. అది ఎడ్యుకేషన్ లోన్ ద్వారా తీసుకొచ్చి పే చేస్తారా, లేకుంటే మీరే నేరుగా పే చేయడానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకుంటారా అన్నది డిసైడ్ అయితే ఈ DAIICTలో చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి. మంచి ప్లేస్మెంట్ వస్తుంది. చాలా మంచిగా సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే దాదాపు అక్కడి నుంచి 10-15 బ్యాచెస్ కూడా బయటకు వచ్చాయి. చాలా మంచి ఆలుమినీ కూడా ఉంది. దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఈ DAIICT బ్యాచ్ వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసేదానికోసం ఛాన్స్ ఉంటుంది. తద్వారా DAIICTలో సీటు సంపాదించగలిగితే JEE మెయిన్స్ ద్వారా మాత్రమే అక్కడ మెరిట్ చూపగలిగితే మాత్రమే సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎక్కడైనా మీరు అనుకున్నటువంటి NITల్లో, మీరు అనుకున్నటువంటి IIITల్లో కంప్యూటర్ సైన్స్ రావట్లేదు, CSE రిలేటెడ్ బ్రాంచెస్లో చేరేదానికోసం మీకు నచ్చినట్టుగా రావట్లేదు అనుకుంటే ఇది చాలా మంచి ఆఫర్ అవుతుంది. చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఈ ఆప్షన్ కనుక మీరు పరిగణలో తీసుకుంటే ఈ ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో చేరేదానికోసం ప్రయత్నం చేయండి. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.